విజయ్ దేవరకొండ 3 సినిమాల ప్లానింగ్ తో బిజీ అయ్యాడు. రామ్ మాత్రం హరీష్ త్రివిక్రమ్ సినిమాల మధ్య నలిగిపోతున్నాడు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు ఈ వారం ట్రెండ్ సెట్ చేసే సర్ప్రైజ్లు ప్లాన్ చేశారు. తమిళ దళపతి విజయ్ కూడా మరో పాటతో తూటా పేల్చే పనిలో ఉన్నాడు. మొత్తంగా ఈ వారం టాలీవుడ్ కోలీవుడ్ లో సీనియర్లతో పాటు జూనియర్లు కూడా స్పీడ్ పెంచేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత హిట్ కోసం గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో కాప్ గా బిజీ అయ్యాడు విజయ్ దేవరకొండ. తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రాజావారు రాణివారు డైరెక్టర్ తో మాస్ మూవీ, రాహుల్ సాంగత్యంతో మరో మాస్ ప్రాజెక్ట్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఇక రామ్ మాత్రం డబుల్ స్మార్ట్ శంకర్ తర్వాత ఏం చేయాలనే విషయంలో డైలమాలో ఉన్నాడట. ఒకవైపు హరీష్ శంకర్ సినిమా, మరోవైపు త్రివిక్రమ్ మూవీ, ఇలా 2 ఆఫర్స్ మధ్య నలిగిపోతున్న రామ్ ఈ వారం ఏదో ఒక డెసిషన్ తీసుకునేలా ఉన్నాడని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ విశ్వంభరకి జూలై 2వ వారం గుడ్ బై చెప్తాడట. జూలై 2వ వారం కల్లా టాకీ పార్ట్ మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. నటసింహం బాలయ్యతో బాబి తీస్తున్న మూవీ షూటింగ్ కేవలం 20 రోజుల్లో పూర్తవుతుంది. కాకపోతే తను కూడా పవన్ లాగే జూలైలో పెండింగ్ షూటింగ్ కి సై అన్నాడని తెలుస్తోంది. కొత్త ప్రోమోతో ఫిల్మ్ టీమ్ సందడి షురూ చేసింది. కోలీవుడ్ దళపతి విజయ్ మూవీ గోడ్ తాలూకు కొత్త సాంగ్ రిలీజ్ కి రెడీ అయింది. అయితే ఈ వారం సూపర్ స్టార్ రజనీకాంత్ తన కొత్త మూవీ వెట్టియాన్ ప్రమోషనల్ వీడియోతో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. పాటల తూటా కూడా పేలేందుకు సిద్ధమైంది. లోకనాయకుడు కమల్ హాసన్ తో శంకర్ తీసిన మూవీ భారతీయుడు 2. ఈ సినిమా పాట తూటాలా పేలుతుంటే ఫిల్మ్ టీమ్ ట్రైలర్ లాంచ్ కి ఏర్పాట్లు చేస్తోంది. ఇక భారతీయుడు 3వ సీక్వెల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని తెలుస్తోంది.